హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ మన వీడియో ఏంటి అంటే, ఇది ఒక రెసిపీ అంటే ఏం స్పెషల్ ఏం లేదు, అందరికీ తెలిసిందే. సమ్మర్ స్టార్ట్ అవ్వగానే మనం తాగాల్సింది ఏంటంటే, బాడీ కూల్గా అవ్వడానికి కావాల్సిన పదార్థాలన్నీ వేసుకొని తాగేసేయాలి, లేదంటే బాడీ డిహైడ్రేట్ అయిపోద్ది. సో దానికోసం మనము సమ్మర్ స్పెషల్ గోంద్ కతీరా మిక్స్ ఎలా చేయాలనేది చూపించేస్తాను. ఇది నేను వచ్చేసి అన్ని ఛానల్స్లో, ఆ ఛానల్లో ఒక్కొక్క ఛానల్లో, హిందీ ఛానల్లో, కన్నడ ఛానల్లో, తమిళ ఛానల్లో అన్నీ కొంచెం పట్టుకొచ్చి మనం చేసేస్తున్నాం. ఇది నా స్టైల్లో నేను చేస్తున్నా, మ్యాక్సిమం ఇలానే ఉంటుంది. బట్ అందరికీ తెలియదు, మనం కూడా ఒక రెసిపీ చేసి అలా వదిలేద్దామనేసి అలా చేస్తున్నాను. సో చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. నా టీషర్ట్ ఏంటంటే, ఎన్ని టీషర్ట్లు కొన్నా కూడా మాసిపోతాయి, మామూలుగా మాసిపోవు. ఎంత ఆప్రాన్స్ వేసుకున్నా, ఏం వేసుకున్నా కూడా దరిద్రంగా అయిపోద్ది. సో దయచేసి లీవ్ ఇట్. సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోంద్ కతీరాకు కావాల్సినవి ఏంటంటే ఫ్రూట్స్. మనం ఇంకా గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు, గ్రేప్స్ లేవు కాబట్టి ప్రస్తుతం నాకు వచ్చేసి పుచ్చకాయ ఉంది, వాటర్ మెలను, మేము కర్బూజకాయ అంటాము, ఒక యాపిల్, ప్లస్ ఇది వచ్చేసి దానిమ్మ ఆల్రెడీ నేను పెట్టుకున్నాను, సబ్జా సీడ్స్ సోక్ చేసినవి, ఇది 2 స్పూన్లు ఉంటుంది, 2 టీ స్పూన్లు వేసుకున్నాను, ప్లస్ ఇది నానబెట్టిన గోంద్. సో ఇది ఎంత క్వాంటిటీ వేసానంటే, ఇది మనకు ఒక 3 నుంచి 4 సరిపోతుంది. అంటే ఈ ఐటమ్స్తోని చూసారా, ఇవి 5 నుంచి 6 వేసి కొంచెం నీళ్ళు ఒక 400 ml వాటర్ పోసిన ఇలా మనకు తయారైపోయింది ఈ గోందు. మీకు చూపించడం కోసం సబ్జా సీడ్స్ ఒక 2 స్పూన్స్ అండి, 2 టీ స్పూన్స్ వేసుకున్నా. ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మనకైతే ఏం ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికైతే ఇవి వేస్తున్నా. ఇప్పుడు ముందుగా అయితే మనం, నా దగ్గర వేరే గిన్నె లేదు, ఇదే ఉంది కాబట్టి నేను ఇదే వేసుకుంటాను. అన్నం దీక్ష. ఫస్ట్గా మనం కట్ చేసుకున్న పుచ్చకాయని దీంట్లో వేసుకోవాలి. కనిపిస్తుందా? ఇది కనిపించు. తర్వాత దానిమ్మ గింజలు. మీ దగ్గర యాపిల్స్, పపాయ ఉన్నా కూడా వేసుకోవచ్చు, బట్ నేను దగ్గర ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి. అంటే యాపిల్స్ ఆల్రెడీ వేస్తున్నాను. గ్రేప్స్, యాపిల్స్ అలా గ్రేప్స్, పపాయ ఇట్లా ఉన్నా కూడా వేసుకోవచ్చు, బట్ ఇవి సరిపోతాయి అనుకుంటా. ఇవి అయితే సరిపోతాయండి. సో మ్యాక్సిమం చాలా చిన్నగా కట్ చేసుకోండి, ఎంత వీలైతే అంత. ఒక యాపిల్ వేస్తున్నాను, 1 యాపిల్. గోంది ఇది. ఓంది అంటే గోంది. ఇది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఏమైపోయిందంటే, మాకు తెలియక ఒక ప్యాకెట్ మొత్తము దగ్గర ఒక 100 grams ప్యాకెట్ మొత్తం నానబెట్టేసాం. అది ఎంత నీళ్ళు పోస్తున్నా ఊరుతూనే ఉంది, నీళ్ళు పోస్తుంటే ఊరుతూనే ఉంది. దాదాపు ఒక బకెట్కి అయింది. తెలియక దాంట్లో ఏమేమో వేసి దాన్ని కటోరం చేసి మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా పడేసినాం. తినలేకపోయాం. అంటే గోంద ఎక్కువైపోయింది, పాలు పోయలేదు, రోజ్ సిరప్ వేయలేదు, దాంట్లో ఏదేదో చేసాము తెలియక. మళ్ళీ అన్ని ఛానల్స్ పట్టుకొని హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు మ్యాక్సిమం నేను చూడండి, మ్యాక్సిమం కన్నడ కానీ హిందీ కానీ చూస్తాను. ఛానల్స్ అన్నీ పట్టుకొచ్చినాం. ఇప్పుడు యాపిల్ వేసేసాం కదా, ఇప్పుడు ఈ కంప్లీట్గా ఈ నానబెట్టిన సబ్జాలు వేసేసుకుందాం. దీంతోపాటు ఈ గోందు, ఒక 4 నుంచి 5 మందికి సరిపోతుంది. రోజ్ సిరప్ తీసుకొస్తా. రోజ్ సిరప్ ఇది ఏంటంటే 777 వారి రోజ్ షర్బత్. ఇంకా ప్యూర్ సిరప్ వస్తుంది, అది కూడా బాగుంటుంది, బట్ నేను ప్రస్తుతానికి ఇది యూస్ చేస్తున్నా. ఇది ఎంత వేస్తామంటే 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నాకు ఇట్లా మెజర్మెంట్ తెలుసు కాబట్టి నేను వేస్తున్నా. 5, 6 కూడా వేసుకోవచ్చు, మనకి నో ప్రాబ్లం, ఎక్కువైనా నో ప్రాబ్లం. ఇప్పుడు ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు ఒక 1/2 లీటర్ వేస్తున్నా. ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ అండి, మనం మళ్ళీ కూడా తర్వాత వాటర్ వేసుకుంటాం కాబట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 వేసాను. ఇంకొక 1/2 లీటర్ అంటే 250 ml వేసాను. ఎలా తెలుసు మీకు అంటే, అది 1/2 లీటరు, దాంట్లో సగం వేసాం కాబట్టి 250 ml. సో కొంచెం వాటర్ వేసి ఇప్పుడు దీంట్లో మెయిన్ మన ఇంగ్రీడియంట్ కొన్ని మొక్కలు వేయాలి. వెయిట్ చేయండి, ఆ మొక్కలు తెస్తా.
మనకు కావాల్సిన ముక్కలు ఈ ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట. అమ్మో ఫ్రిడ్జ్ చాలా నీట్గా టెంటడాయ్. ఐస్ ముక్కలు. ఈరోజు మాకు వీడియోగ్రాఫర్ ఉన్నాడు, సో అందుకే. ఏందిరా దాన్ని పడేసిన. సో ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. ఎన్నంటే మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. 10 కాదు 20 పైన వేసింట. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్సింగ్ చేసి అయిపోయింది మన గోంద్ కతీరా. చూసారా? మీకు స్వీట్నెస్ కావాలంటే రోజ్ సిరప్ ఇంకొంచెం వేసుకోండి, ఇది సరిపోతుంది. ఇంకా పాలు కావాలన్నా కూడా కొన్ని పోసుకోవచ్చు. పర్టికులర్గా మెజర్మెంట్ ఏం లేదు, కొంచెం ఎక్స్ట్రా ఉన్నా నో ప్రాబ్లం మనకి. ఇంకో 100 ml వేస్తున్నా అంతే. మన గోంద్ కతీరా రెడీ. ఇది తింటూ తాగొచ్చు, తాగుతూ తినచ్చు. సర్వింగ్ చేసుకుందాం. మీరు ఇంకా దీంట్లో గ్రేప్స్, పపాయ అవి కూడా వేసుకోవచ్చు. నాకు ఇంట్లో లేవు కాబట్టి ప్రస్తుతానికి ఉన్న ఫ్రూట్స్తోనే చేస్తున్నా. ఇది తాగొచ్చు, తినచ్చు, ప్లస్ హెల్దీ కూడా. సమ్మర్లో బాడీ కూల్ అవుతుంది. ఇది మన గోంద్ కతీరా. ఫోటోది ఆడొస్తావా? చెత్త ఉందా? సో మన యమ్మీ అన్న గోంద్ కతీరా. రకరకాలుగా ఉంది మాస్టర్. అంటే ఇటువంటి దీనిలో స్వీట్నెస్ అవి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది ఇలానే ఉంటుంది, దీన్ని ఇలానే చేసుకోవాలి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఏంటంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా టెంపరేచర్ ఏదో అంటారు, సమ్మర్ డ్రింక్. సో ఇటువంటి దానిలో మనం వేరేవి ఎక్స్పెక్ట్ చేయకూడదు, బట్ బాగుంది. అది మనలో ఒక్కొక్కటి సరిపోతుంది ముగ్గురికి. సో ఇది వాటి మన రెసిపీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఇంకోటి హై పాయింట్లు కనిపిస్తే మీకు నచ్చితే ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.